ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ 7 దినాల ఉపవాస ప్రార్థనలో భాగముగా ఈ 6వ దినమున ఈ శనివారం రాత్రి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించును గాక. హల్లెలూయా. 7 దినాల ఉపవాస ప్రార్థనలో భాగముగా మనము ఇంతవరకు కూడా ఏ ఆటంకం లేకుండా దేవుడు సజావుగా ఈ కూడికలను జరిగిస్తున్నాడు. నిశ్చయముగా ఇది దేవుని ఆత్మ వలన మాత్రమే నేను జరుగుతున్న నమ్ముతున్నాను. దేవుడు ఎందుకో మనలో ఇష్టపడి ఆయన దగ్గర గడపాలని, మన సమస్యలు ఆయనకి తెలియచేయాలని, మనము విడుదల పొందాలని, ఆత్మీకముగా మనం వర్ధిల్లాలని, ఆత్మీకముగా మనం స్థిరపరచబడి మన కుటుంబాలు దేవుని సన్నిధానములో ఒలివ మొక్కల వలె ఎదగాలని దేవుడు కోరుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది దేవుని అనాదికాల సంకల్పంలో ఉన్న పరిచర్య కాబట్టి ఆ దేవాది దేవుడే ఇంకా మనల్ని బలపరచబడి నిమిత్తం మన కొరకై ఆయన ఉద్దేశించిన కూడికలో మీరందరూ కూడా ఎంతగా ఆసక్తిగా పాల్గొంటూ మీరు ప్రార్థిస్తున్నారు. ఖచ్చితంగా దేవుడు ఆ రీతిగా మనల్ని మన కుటుంబాల్ని చేయునుగాక. ఆమేన్. మంచిది. మనము సేవకులు మనకి చక్కని వర్తమానాలు మనకి అందిస్తూ ఉన్నారు. నేనైతే ఉపవాస ప్రార్థనలో శక్తి ఉంది. అయితే కొన్నిసార్లు మనం ఎంత ప్రార్థన చేసినా అవి ఫెయిల్ అయిపోతున్నాయి, అవి జవాబు రావటం లేదు. మనం ఎంత ప్రార్థించినా ఎంత ఉపవాసం ఉన్నా ఎందుకు మనకి జవాబు రావటం లేదో యెషయా భక్తుడు అంటున్నాడు, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడటం లేదు, మేము ప్రార్థిస్తున్నాము కానీ మాకెందుకు జవాబు రావటం లేదని యెషయా కాలంలో ప్రజలు ఆ రీతిగా అడుగుతూ ఉంటే ఆ కారణాలు మనం తెలియచేస్తాము. నిజమైన ఉపవాసం అంటే ఆహారం మానుకోవటమే కాదు, కానీ అది ఒక క్రమం ప్రకారం మనం చేస్తే ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు మన ప్రార్థనల పక్షముగా దేవుడు చేస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఉపవాసం అనే 5 లెటర్స్లో నుంచి అనగా ఉపేక్షించుకోవాలి అంటే మనల్ని మనం తగ్గించుకొని దేవుని దగ్గర మనము ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ ప్రార్థన శక్తివంతముగా ఉంటుంది. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకోవాలి. ఎంతవరకు చెప్పండి అమ్మా. ఎంతవరకు యేసయ్య తగ్గముంటే యేసయ్య ఎంతవరకు తగ్గాడు? దేవుడే కానీ మానవుడిగా ఎంతవరకు తగ్గాడు యేసయ్య? ఏమనుంది అక్కడ? మరణము పొందునంతగా తగ్గాడండి. ప్రైజ్ ది లార్డ్. అదే దేవుడు మనం తగ్గముంటే మనం కూడా తగ్గి ప్రార్థన చేసి అది శక్తివంతముగా మార్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా అంటే పరీక్షించుకోవాలి. ప్రార్థనలో కూర్చున్నప్పుడల్లా, దేవుని మీదకి వచ్చినప్పుడల్లా, ఉపవాసం ఉన్నప్పుడల్లా మన వ్యక్తిగతంగా మనం సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి. పరీక్ష లేకుండా మనం ఏదో ఊరకు వచ్చిపోతా ఉంటే దేర్ ఈజ్ నో యూజ్. ఎటువంటి ప్రయోజనం అనేది మన ప్రార్థనలకు అనేది ఉండదన్నమాట. ఎందుకు మనకి కష్టం వస్తుంది, ఎందుకు మనం వ్యాధులు గుండా వెళ్తున్నాం, ఎందుకు నా పరిస్థితి ఇలాగ ఉంది, దేవుడు శక్తిమంతుడు కదా, దేవుడు ఏదైనా చేయగలడు కదా, దేవుడు ఏదైనా ఏ కార్యమైన ఇవ్వగలడు కదా, ఎందుకు నేను ఇలాగ అయిపోతున్నాను, నేను ఎందుకు ఇలాగా నేను వెనకబడిపోతున్నాను, నేను ఎందుకు దేవుని మందిరంలో గడపలేకపోతున్నాను, ఎందుకు ప్రార్థించలేకపోతున్నాను, నేను రక్షణ పొందాను కానీ ఎందుకు నేను దేవుని మందిరంలో నేను ఆరాధనలో మనం సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి. ఆ పరీక్ష లేకుండా, మనల్ని సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోలేకుండా మన యొక్క స్థితిగతి, దేవునితో మనకున్న ఆ యొక్క రిలేషన్ కానీ మనకు అర్థం కాదు. దేవునిలో మనం ఎంత ఉన్నామో, దేవునితో మనకి ఎలాంటి కనెక్షన్ ఉందో, దేవునికి స్వరాన్ని మనం వినగలుగుతున్నామా లేదా, ప్రతిరోజు కూడా మనం యొక్క దేవుని యొక్క వాక్యములో మనము ఎలాగ ముఖములో అద్దము చూసుకుంటాం ఆ రీతిగా మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవారిగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరీక్షించుకోవాలంటే ఏమి పరీక్షించుకోవాలి? మనం విశ్వాసము గలవారమై ఉన్నామో లేదో మనం పరీక్షించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మొదట్లో ఉన్నప్పుడు మన విశ్వాసం ఎలాగ ఉందో, ఈరోజు మన విశ్వాసం ఎలాగ ఉందో మనము ఎగ్జామ్ చేసుకోవాలి, మనం ఎగ్జామిన్ చేసుకోవాలి. రెండవదిగా మన ప్రేమ, దేవుని మీద మనం చూపిస్తున్న ప్రేమ ఎలాంటిదో మనము అది పరీక్షించుకోవాలి. అది నిజమైనదేనా, లేకపోతే బలవంతముగా ఎవరినైనా మెప్పించడానికా, లేకపోతే ఎవరి కొరకైనా మనుషుల కొరకు మనము ప్రేమిస్తున్నట్లుగా నటిస్తున్నావేమో. అలాంటి ప్రేమ ఎన్నడూ కూడా నిలబడదండి.
దైవికమైన ప్రేమ, అగాపే ప్రేమ, అది తరతరముల వరకు కూడా నిలిచి ఉంటుంది. కాబట్టి మన ప్రేమ ఎలాగ ఉండాలి? దైవికమైన ప్రేమతో మనం నింపబడాలి. ఆ ప్రేమతో ఎవరైతే నింపబడతారో ఆ వ్యక్తి ఎవరినైనా క్షమించగలడు. ప్రైజోలా. ఆ వ్యక్తి ఆ ప్రేమతో ఎప్పుడైతే నింపబడతాడో ఆ వ్యక్తి దేవుని కొరకు, ఒక మాట చెప్పాలంటే, చనిపోవటానికైనా సిద్ధపడతాడు. అలాంటి ప్రేమ మనలో ఉందా? ప్రైజోలా. మూడవదిగా, దేవుని చిత్తములో ఉన్నామో లేదో మనం పరీక్షించుకోవాలి. నేను వెళ్ళే మార్గం, నేను చేసే పని, అది ఏదైనా సరే అది దేవుని చిత్తానుసారముగా అనుబంధముగా ఉందా, లేకపోతే దేవుని చిత్తములో లేకుండా మన యొక్క సొంత ఆలోచన బట్టే ఆ మార్గంలో మనం వెళ్ళి లేని పని సమస్యలన్నీ మనం కొని తెచ్చుకుంటున్నావేమో. దేవుని చిత్తములో నిలిచిన వాడు ఎన్నడూ కూడా కదిలించబడడు. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని చిత్తములో ఉండగలిగితే ఎవడు కూడా నీ మీదకి హాని చేయడానికి ఎవడు కూడా రాలేడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరీక్షించుకున్నారా మరి? రిజల్ట్స్ ఏమొచ్చినాయి? పాజిటివ్ వచ్చిందా, నెగిటివ్ వచ్చిందా? చెప్పండి. విశ్వాసం పరీక్షించుకున్నప్పుడు విశ్వాసం ఉందా, అవిశ్వాసం ఉందా? చెప్పండి. ఎవరికోరు చెప్పుకోవడం కాదండి. దేవుడిని అడిగి, దేవా నాలో ఉన్న విశ్వాసం, అది విశ్వాసం ఉందా, లేకపోతే అది వెళ్ళిపోయిందా, నాలో అవిశ్వాసం ఉందా? మనం పరీక్ష చేసుకుని దేవుని ముందుకు సాగి మళ్ళా తిరిగి మనం కట్టబడితే ఆ ప్రార్థన శక్తివంతముగా మార్చబడుతుంది. నీ ప్రార్థనలో విశ్వాసం లేకపోతే నువ్వు 3 గంటలు చేసినా 5 గంటలు చేసినా ఆ ప్రార్థనకి జవాబు అనేది రాదండి. విశ్వాసం ఉంచువాడు కలవర పడడు. కాబట్టి ఈరోజు మూడవ లెటర్ ఏంటిది? చెప్పండి అమ్మా. వా అంటే వాక్యమును ధ్యానించాలి. ఉపవాస ప్రార్థన ఎలాంటిదో వాక్యమును కూడా మనం మెడిటేట్ చేయాలి. అంటే ఇప్పుడు చాలామందికి ఒకళ్ళు చదువు లేకపోతే అనుకోవచ్చు, వినాలి. ఒకళ్ళు చదువు రాకపోతే వాక్యాన్ని మనం వినాలి. వాక్యం లేకుండా మన భక్తికి అర్థం లేదండి. వాక్యమైన దేవుడు ఆయన. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. నువ్వు ఎంత ప్రార్థించినా వాక్య ధ్యానం అనేది లేకపోతే ప్రార్థన వాక్యం అనేది అది బ్యాలెన్స్గా ఉండాలి. అర్థమైందా? ప్రార్థన, ఎగ్జాంపుల్, మీరు ప్రార్థన ఒక అరగంట చేస్తే ఒక అరగంట సేపు మీరు వాక్యాన్ని ధ్యానించాలి. ఒకవేళ మీకు చదువు లేకపోతే వాక్యాన్ని మీరు వినాలి. మీరు వాక్యము బైబిల్తో మీరు గడపాలి. మీరు గంటసేపు ప్రార్థన చేసి ఒక్క అధ్యాయం కూడా మీరు వాక్యాన్ని చదవకపోతే ఆ ప్రార్థన బూడిదలో పోసిన పన్నీరే. ఎందుకో తెలుసా? దేవుని యొక్క నామము కంటే దేవుడు తన యొక్క వాక్యాన్ని దేవుడు హెచ్చించాడు ఆయన. ఈరోజు అటువంటి వాక్యము కోసం నువ్వు ఎంతగా తాపత్రయపడుతున్నావు. చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ వాక్యాన్ని ధ్యానించరండి, అక్కడే ఫెయిల్ అయిపోతున్నారు. నువ్వు వాక్యము చదవకుండా, వాక్యము ధ్యానించకుండా, నువ్వు వాక్యాన్ని పఠనము చేయకుండా నువ్వు ఎలాగ పాపాన్ని ఎదిరించగలవు? యేసు ప్రభువు సాతాను వచ్చినప్పుడు ప్రార్థన చేశాడా? చెప్పండి అమ్మా. యేసు ప్రభువు సాతాను వచ్చాడు కదా శోధించడానికి. యేసు ప్రభు ప్రార్థన చేశాడా? ప్రార్థన చేయలా, వాక్యాన్ని ప్రకటించాడు. ప్రైజ్ ది లార్డ్. 3 సార్లు శోధించాలని ప్రయత్నం చేస్తే యేసు ప్రభు నిలబడి సాతాను మీద చేయిపెట్టి, సాతాను పో పో అనలా, వాక్యాన్ని తీసాడు. వాక్యాన్ని తీసి వాక్యాన్ని ప్రకటించేసరికి సాతాను యేసు ప్రభు వారి దగ్గర నుంచి పారిపోయింది. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో వాక్యం అనే ఖడ్గమును మీరు ధరించుకొనండి. కాబట్టి ఈరోజు ముఖ్యమైన 3వ విషయం ఏం తెలుసా? మీరు వాక్యముతో ఎంతసేపు మీరు గడుపుతున్నారు. ప్రార్థిస్తున్నారు, మంచిదే. మీరు సంఘంలో ప్రార్థిస్తున్నారు, మీరు కన్నీటి ప్రార్థన చేస్తున్నారు, మీరు ఉపవాసం ఉంటున్నారు, మంచిదే. కానీ దానికంటే ముఖ్యమైనది మీరు వాక్యాన్ని ఎంతసేపు వింటున్నారు. టీవీలు ఎంతమంది ఇళ్లలో ఉన్నాయి? చేతులు ఎత్తండి. ప్రైజ్ అందరి ఇళ్లలో ఉన్నాయి. టీవీలో మనం ఎంతసేపు వాక్యాన్ని వింటున్నాం? ఈరోజు ఎన్నో ఛానల్స్, ఎంతోమంది దేవుని యొక్క సేవకులు ఎన్నో ఛానల్స్లో దేవుని యొక్క వాక్యాలు వినపడతా ఉన్నాయి కదా.
ఒక టీవీ లేకపోతే ఫోన్లో, యూట్యూబ్లో ఎంతోమంది దేవుని యొక్క సేవకులు దేవుని యొక్క వాక్యాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఆ వాక్యాలు విన్నప్పుడు ఏమైంది? మన జీవితాల్లో మార్పు కలిగిద్ది, ఆదరణ కలిగిద్ది. ఆ మాటలు విన్నప్పుడు దేవుని యొక్క మాటలు మనల్ని బలపరుస్తాయి, దేవుని యొక్క మాటలు మనల్ని ఉత్తేజపరుస్తాయి, దేవుని యొక్క మాటలు చీకటిలో వెలుగును కలిగిస్తాయి, దేవుని యొక్క మాటలు నిన్ను సరైన మార్గంలో నడిపిస్తాయి. అందుకనే దావీదు అంటున్నాడు, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ వాక్యమును బట్టి నా యొక్క జీవితాన్ని, నా యొక్క ఆజ్ఞలను బట్టి నడుచుకున్నానయ్యా. కాబట్టి ఈరోజు మూడవదిగా, నువ్వు వాక్యమును ఎంతసేపు నువ్వు మెడిటేట్ చేస్తున్నావు. ఒకరోజు యేసు ప్రభువు ఒక ఇంటిలో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే తన తల్లి, తన సహోదరులు వచ్చి బయట నిలబడ్డారు. ఎవరో చెప్పారు యేసయ్యకి, యేసయ్యా నీ యొక్క తల్లి, నీ సహోదరులు వచ్చారయ్యా అంటే యేసయ్య ఏమని చెప్పాడు తెలుసా? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరు? నా వాక్యము విని గైకొను వారే నా తల్లి, నా సహోదరు. చూడండి యేసయ్య ఎంత ఇంపార్టెంట్ ఇచ్చాడో ఆయన యొక్క వాక్యాన్ని వినేవారికి. లూకా సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ ఒక మాట మనం చదువుకుందాం. లూకా సువార్త 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఉన్న కాలమున అరణ్యములో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని యొక్క వాక్యము వచ్చింది. మొదటి వచనం చదివితే అక్కడ చాలామంది గవర్నర్స్, అలాగే ప్రధాన యాజకులు, చాలామంది మంత్రులు, వీళ్ళందరూ ఉన్న కాలమున దేవుడు వాళ్ళందరినీ పక్కన పెట్టి అరణ్యములో ఎక్కడో మిడతలు తేనె తింటా, మిడతలు తింటా ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షమయ్యింది. ప్రైజ్ ది లార్డ్. గవర్నర్స్ దగ్గరికి వెళ్ళలేదండి, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళలేదు. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళింది వెతుక్కుంటా? అరణ్యములో ఉన్న యోహాను నొద్దకు దేవుని యొక్క వాక్యం వచ్చింది. ఈరోజు నువ్వు దేవుని యొక్క వాక్యము కొరకు నువ్వు ఎంత తాపత్రయపడుతున్నావు? ఎందుకో తెలుసా? ఈ వాక్యం మన దగ్గరికి రావటానికి ఎంతో మంది ప్రాణం త్యాగం చేశారమ్మా. తెలుసు, నేను బైబిల్ ఎన్నోసార్లు చెప్పా, ఎంతోమంది చంపబడ్డ రక్తాన్ని చిందించారో. ఈ బైబిల్ మన చేతిలోకి రావడానికి హిబ్రూలో నుంచి ఇంగ్లీష్లోనికి జాన్ విక్లిఫ్ అనే ఒక వ్యక్తి ట్రాన్స్లేషన్ చేసిన తర్వాత అతని కొయ్యకు కట్టి కాల్చి చంపారు. ఈరోజు మారుమూల మన మారుమూల గ్రామాలు ప్రపంచంలో ఈ యొక్క వాక్యం విరివిరిగా అమ్మబడటానికి కారణం, దీని వెనక ఎంతోమంది హతసాక్షులు చేయబడ్డారు తెలుసా? ఎంతోమంది మరణించారు తెలుసా? ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు తెలుసా? ఎంతోమంది వాళ్ళ యొక్క జీవితాలు నాశనమైనవి తెలుసా? వాళ్ళు ఎంతగానో వాళ్ళ యొక్క ఆఖరి రక్తం బొట్టు దారపోసారు. కాబట్టి మారుమూల, ఒకప్పుడు ఎక్కడో రోమ్ నగరంలో ఒక 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 దాని ఏమంటారంటే ఒక మ్యూజియంలో మాత్రమే ఉండేది బైబిల్. ఒకప్పుడు ఒక మ్యూజియంలో దాని ఏమంటారంటే ఒక మ్యూజియంలో కొన్ని వస్తువులు ఉంటాయి. ఆ మ్యూజియంలో ఉండే లాగా బైబిల్ చూశారు. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడుపోతున్న పుస్తకం మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథం. ప్రైజ్ ది లార్డ్. అత్యధికముగా మొట్టమొదటి ప్రింట్ వేయబడిన పుస్తకం బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథాన్ని ఎంత వాల్యుబుల్గా మనం చూస్తున్నాం. ఈ వాక్యాన్ని మనం ఎంత సేపు మనం గడుపుతున్నాం. ఎందుకు తెలుసు? ఆమోసు గ్రంథంలో ఒక రోజు కరువు రాబోతుందండి. ఈరోజు మన దగ్గర ఒకవేళ ఈ బైబిల్ గ్రంథం మనకు కనపడవచ్చు, ఈరోజు మనకు తక్కువ ధరకు రావచ్చు. కానీ ఇంకా కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాల్లో దేశం మీదికి, ప్రపంచం మీదికి ఒక క్షామం రాబోతుంది. దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క వాక్యాన్ని వెతకడానికి సముద్రము యువతల నుండి అవతలకి 8వ అధ్యాయం 11వ వచనంలో ఎక్కడికి వెళ్ళినా వెతుకుతారు. కానీ వాళ్ళకి ఎక్కడ కూడా దేవుని యొక్క వాక్యము కనపడదు, ఎక్కడ కూడా కనపడదు అంటండి. కానీ ఈరోజు ఎలాగ ఉంది చెప్పండి అమ్మా? ఈరోజు బైబిల్ ఎక్కడ ఉంది చెప్పండి అమ్మా? మన చేతుల్లో ఉందా? దిండ్ల కింద ఉందా? చాలామంది బీరువాలో పెట్టి వచ్చేటప్పుడు ఆ దుమ్మెట్ట దులిపి ఆదివారం వచ్చేటప్పుడు ఎవరికట్ట సంకలో పెట్టుకుని వస్తారండి. ప్రయోజనం లేదే అండి. వాక్యం ఎక్కడ ఉండాలో తెలుసా? మన చేతుల్లో, మన బీరువాల్లో. చాలామంది నిద్రపోయేట బాగా నిద్ర వచ్చిద్దని దిండు కింద పెట్టుకునే భక్తులు కూడా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం ఎక్కడ ఉండాలో తెలుసా? హృదయములో ఉండాలి. హృదయం అనే పలక మీద ప్రతి మాటలు వ్రాయబడితే ఆ మాటలు మనల్ని ఎంతో బలపరుస్తాయి, ఆ మాటలు మనల్ని ఎంతగానో మనల్ని ధైర్యపరుస్తాయి. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, మూడవదిగా మనం వాక్యమును ధ్యానించి, వాక్యమును మనము
వినటం మాత్రమే కాదు కానీ యాకోబు రాసిన పత్రిక 1:22 చదవండి. యాకోబు రాసిన పత్రిక 1:22 మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్ములు మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించిన వారునైన. ఈరోజు వాక్యము వినేవాళ్ళు ఎక్కువైపోయారండి. ప్రైజ్ లార్డ్. ఈరోజు ఎన్ని వాక్యాలు మీరు విన్నారు? దాదాపు అంటే ఎగ్జాంపుల్ చెప్పాలో తెలుసా, మన సంఘం చాలా మంది సేవకులు వచ్చారు కాదు, ఇప్పుడే కాదు, ఎన్నిసార్లు మనం నెలకు ఒకసారి 30వ తారీఖు ప్రార్థన, ఆదివారం బైబిల్ స్టడీ, లేకపోతే శనివారం కానీ, మళ్ళీ ఆన్లైన్ ప్రేయర్ కానీ, మనం 6 నెలలకు ఒకసారి 7 దినాల ఉపవాస ప్రార్థనలు, మళ్ళీ డిసెంబర్లో మళ్ళీ ఉపవాస ప్రార్థనలు. ఎంతమంది సేవకులు వచ్చారు ఒకసారి ఆలోచన చేయండి. గడిచిన సంవత్సరాల్లో సుమారు ఎంతమంది వచ్చి ఉంటారు? ఎంతమంది వాక్యాలు మనం విని ఉంటాం? నేనే కాదండి, నేను గొప్ప చేసుకోవట్లేదు, కానీ ఎంతమంది వేరే సేవకులు వచ్చి మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందించారు? ఎన్నిసార్లు మనం యూట్యూబ్లో కానీ టీవీలో కానీ దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం. అయితే ఈరోజు మనం ఎలాగ ఉంటున్నాము తెలుసా? వినువారు మాత్రమే ఉంటున్నాం. వాక్యం వింటున్నాం, విన్న తర్వాత బాగా చెప్పారండి పాస్టర్ గారు, బాగా చెప్పారండి, ఈరోజు బాగుంది, అయిపోయింది, ఇంకంతే ప్యాకప్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. దేర్ ఈజ్ నో యూజ్. ఎటువంటి ప్రయోజనం లేదు. మీరు వినువారు మాత్రమై ఉంటే దానివల్ల ఎటువంటి మీకు దీవెన ఉండదు. మీరు వినేవారిగా, మీరు ఆడియన్స్గా మాత్రమే ఉంటే, మీరు ఒకవేళ ప్రేక్షకులుగా మాత్రమే ఉంటే దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. మీరు ఏది వింటున్నారో అది మీ జీవితంలో మీరు చూడగలగాలి. మీరు ఏది వింటున్నారో దాని ప్రకారముగా మీరు మార్చబడాలి. మీరు ఏది వింటున్నారో అది మీ జీవితంలో జరుగుట మీరు చూడాలి. అప్పుడు మాత్రమే దేవుని యొక్క వాక్యం మీ జీవితంలో పనిచేస్తుంది. అందుకని యాకోబు అంటున్నాడు, మీరు వినువారు మాత్రమై ఉండకండి. ప్లీజ్, వినువారు మాత్రమై ఉంటే మనకి అన్యజనులకి తేడా ఏమీ లేదండి. ఈరోజు వాక్యాన్ని ఎవరైనా వినగలుగుతున్నారు, వాక్యాన్ని ఎవరైనా ప్రకటించగలరు, వాక్యాన్ని ఎవరైనా చెప్పగలరు. వాక్యం ఎక్కడైనా మనకు దొరుకుతుంది. వినువారు మాత్రమే కాకుండా విన్నదాని ప్రకారము మనం ప్రవర్తించే వారిగా ఉండాలి. అందుకని ప్రకటన గ్రంథంలో 1:3 ఈ వాక్యము విని దాన్ని గైకొను వారు ధన్యులని దేవునికి వాక్యంలో సెలవిస్తూ ఉంది. సమయము సమీపించిందమ్మా. దేనికి? సమయం సమీపిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య రాకడ కింద మనం పాడుకున్నాం కదా చక్కని పాట. యేసయ్య రాకడ సమీపముగా ఉందండి. రక్షణ సమీపముగా ఉంది. దేవునికి రాకడ సమీపముగా ఉంది. కాబట్టి ఏమి చేయాలి? ఈ ప్రవచన వాక్యాలు చదవాలి, చదువు లేకపోతే వినాలి, వీటిలో రాయబడిన సంగతులను గైకొను వారు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఎంతవరకు మనం దేవుని యొక్క వాక్యాన్ని గైకుంటున్నాం మనం ఆలోచించాలి. అందుకని యేసు ప్రభువు విత్తువ అని ఉపమానం చెప్పాడు కదా. విత్తేవారు అందరూ విత్తుకుంటూ వెళ్తున్నారు. కొన్ని ఏం చేయబడ్డాయి? ఎందుకు మన జీవితంలో వాక్యం ఎందుకు మనం ఫలించట్లేదంటే, మనం ఇక్కడే ఉంటాము కానీ, చెప్పండి, మనం ఇక్కడే ఉంటాం కానీ ఎక్కడెక్కడో మనం ఆలోచన చేస్తూ ఉంటాం. మన మైండ్ అంతా ప్రపంచం అంతా తిరిగి వచ్చింది అనమాట. బయట వర్షం పడుతున్నాయి కదా, మళ్ళీ అది ఎట్టుపోయిద్ది ఇటుపోయిద్ది, లేదా ఇంట్లో ఏదన్నా మర్చిపోయి వచ్చినాయి. మన మైండ్ అంతా ఇక్కడ, అసలు దీని మీద పూర్తి కాన్సన్ట్రేషన్ మనం చేయలేం. కొన్ని ఏమన్నా త్రోవ పక్కన పడ్డాయి. త్రోవ పక్కన అంటే ఇక్కడే ఉన్నారు కానీ హృదయంలో పట్టం లేదు. అవి హృదయంలోనికి వెళ్ళటం లేదు. అవి హృదయంలోనికి ఎప్పుడైతే వెళతాయో హృదయంలో దేవునికి కార్యం అనేది జరిగింది. కొన్నేమన్నా మన్ను లేని రాతి నేలను పడ్డాయి, కొన్నేమన్నా ముండ్ల తుప్పల్లో పడ్డాయి, కొన్నేమన్నా మంచి నేలను పడ్డాయి. విత్తనాలు దేవునికి వాక్యం, విత్తేవారు దేవుని సేవకులు. ఆ యొక్క విత్తబడే స్థలము దేవుని ప్రజల యొక్క హృదయం. ఈరోజు దేవుని సేవకులు మీకు వాక్యాన్ని అందిస్తున్నారు. నేనైనా ఎవరైనా సరే ఆ వాక్యాలు ఎక్కడ పడాలో తెలుసా? మీ హృదయంలో పడాలి. త్రోవ పక్కన పడితే ఏం ప్రయోజనం అండి? నేను ఒకవేళ ఇంకొక 7 దినాలు ఉపవాస ప్రార్థన పెట్టి ఒకవేళ స్వయాన యేసయ్య దగ్గరికి వెళ్ళి, అయ్యా దేవదూతలను పంపించయ్యా మా సంఘానికి దేవునికి వాక్యాన్ని ప్రకటించడానికంటే, ఒకవేళ యేసయ్య పంపించిన ఆ దేవదూతలు మీకు దేవునికి వాక్యాన్ని అందించేటప్పుడు ఆ మాటలు కూడా ఒకవేళ మీ హృదయంలో పడకపోతే యేసయ్య అంటే తెలుసా, నష్టాలు రాదు, అనవసరం అయ్యా, సరే ఈసారి నువ్వే రాయ్యా. ఇప్పుడు యేసయ్యే వచ్చి మనకు బోధించిన ఆ మాటలు మన హృదయంలో పడకపోతే, యేసయ్య మాటలు వినలేదండి పరిసయ్యులు, సద్దూకీలు, శాస్త్రులు. ప్రైజ్ అలా వాళ్ళు రిసీవ్ చేసుకోవాలా?
యేసయ్య ఎంతగా శక్తివంతంగా వాక్యాన్ని ప్రకటిస్తే ఆ వాక్యంలోనే వాళ్ళు అనేక లోటుపాట్లు, అనేక ఆయనకి ప్రశ్నించి అది చేసి గందరగోళం చేసి వాళ్ళ హృదయంలోకి వెళ్ళలేదు. తెలిసి దేవుడు ఎంతగానో బాధపడ్డాడు. యేసయ్య ఎంతగానో ఆయన బాధపడ్డాడు. అయ్యో సున్నము కొట్టిన సమాధులారా, మీ హృదయము ఇలాంటిది కఠినమైంది, ఎంతగానో బాధపడ్డాడని. దేనికో తెలుసా? ఆ మాటలు వాళ్ళు తీసుకొనకుండా అపార్థము చేసుకున్నారు వాళ్ళు. కాబట్టి ఎవరు చెబుతున్నారో కాదు ఇక్కడ ప్రాముఖ్యం, మీకు ఎవరు దేవుని మాటలు బోధిస్తున్నారు కాదు ప్రాముఖ్యం. మీ హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని రిసీవ్ చేసుకుని ఆ స్పందన ఉందా? ఆ స్పందన కానీ ఆ హృదయం కానీ మీ దగ్గర లేకపోతే, నేనైనా ఎలాంటి వ్యక్తులైనా, ఒకవేళ దేవదూతలైనా, స్వయాన దేవుడే వచ్చి మనకి బోధించిన మన హృదయంలో పడకపోతే, సొలొమోను హృదయం అట్లాగా అయిపోయిందండి. లూదియ హృదయం తెరవపడింది. ప్రైజ్ ద లార్డ్. పౌలు గారు బోధిస్తూ ఉన్నారు, స్త్రీల కూడికలో సంఘస్థులు దాదాపు ఇలాగే ఉన్నారు. కానీ ఒక్క స్త్రీ హృదయం మాత్రం ఎలాగుందో తెలుసా? మంచి హృదయముగా ఉంది. మిగతా వాళ్ళు ఏమయ్యారు చెప్పండి? చెప్పండి. పాస్టర్ గారు ఎప్పుడు ముగిస్తారు? బయట వర్షం పడుతుంది, బట్టలు ఆరుతాయో లేవో, ఈ రాత్రి నిద్ర పట్టిద్దో లేదో, ఈ రాత్రి తుఫాన్ ఆగిద్దో లేదో, టీవీలు చెబుతున్నారు. అమ్మో, ఇక్కడే ఉంటాం కానీ మైండ్ అంతా ఎక్కడ తిరిగిద్ది చెప్పండి? ఏమీ అవ్వదు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మూడవదిగా మనము వాక్యమును ధ్యానించే వారిగా మనము ఉందుముగాక. వాక్యానుసారముగా మనం ప్రవర్తించే వారిముగా ఉందుముగాక. వాక్యములో నడిచే సంఘముగా మన సంఘము ఉండునుగాక. వాక్యమును ధ్యానించుదుముగాక. వాక్యములో ఉన్న విషయాలు మనం తెలుసుకుందుముగాక. నేను విజయవాడ, చెన్నై, కేరళ, అలాగే ఒంగోలు, కబడ్డీపల్లి, ఐపీచేతులు 5 సంవత్సరాలు పరిచేసిన ఇంతకీ ఈ వాక్యం నాకు అర్థం కాదండి ఇప్పటికీ కూడా. ప్రైజ్ ద లార్డ్. మనం ఏమనుకుంటాం? బైబిల్ గ్రంథమే కదా, 26 గ్రంథాలు కదా, ఎంత 400, 500, 1000 రూపాయలే కదా, ఏముందిలే పాస్టర్ గారు మాకు అన్నీ తెలుసు అనుకుంటాం. మనకు చిన్న అధ్యాయం తెలుసు కూడా. నేను ఇన్ని సంవత్సరాలు ట్రైనింగ్ చేశాను, ఇంకా నాకు ఈ బైబిల్ గ్రంథం నాకు ఇంకా అర్థం కాలేదండి. చదువుతున్నప్పుడు దేవుడు కొత్త విషయాలు బయలుపరుస్తాడు. ఎప్పుడు చదివిన గ్రంథమే, ఎక్కడ చెప్పినా ఇది బైబిల్ గ్రంథాలు చెప్పేది, కానీ ఇప్పటికీ కూడా ఇది చదువుతూ ఉన్నప్పుడు దీనిలో ఉన్న కొత్త విషయాలు దేవుడు బయలుపరుస్తాడు. కానీ మనం ఈరోజు ఏమనుకుంటే తెలుసు, ఒక అధ్యాయం చదివి నాకు మొత్తం వచ్చింది పాస్టర్ గారు, ఇంకా నేను సిద్ధం దేనికి? ప్రైజ్ ద లార్డ్. బైబిల్ గ్రంథం సముద్రం లాంటిదండి. నువ్వు ఎంత చదివినా అసలు నీకు ఒకవేళ నీకు అర్థమైంది అనుకోండి, నువ్వు నిజంగా మోసం చేసుకున్నట్టే. ఇప్పటికీ 66 గ్రంథాల్లో ఉన్నాయి. చదువుతున్నప్పుడు ఇప్పటికీ కూడా అది ఎలాగుంటుందో తెలుసు. ఇది మహాసముద్రం లాంటిది బైబిల్ గ్రంథం అనేది. నువ్వు చదువుతూ ఉండే కొంది నీ లోపల పరిప్రక్కత చేస్తా. ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు తెలుసా, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఆయన బైబిల్ గ్రంథం ఎందుకు చదివాడు తెలుసా? బైబిల్ గ్రంథంలో తప్పులు ఎతికి ఎలాగైనా సరే క్రైస్తవుల మీద రుద్దాలని బైబిల్ గ్రంథాన్ని కొని చదువుతూ ఉన్నాడు. మొత్తం చదువుతున్నాడు. ఎక్కడైనా తప్పులు కనపడతాయేమో ఆ తప్పులు తీసి, ఆ రోజులు యూట్యూబ్ లేదు కానీ ఈ క్రైస్తవుల దగ్గర పాస్టర్ దగ్గరికి అడగల చదువుతూ ఉంటే ఒకరోజు బైబిల్లో ఉన్న ఆ యొక్క శక్తి ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు తప్పులన్నీ వెతికి ఆయనకి జీవితం మార్చబడి గొప్ప సేవ చేశాడండి. ఈరోజు మరణించి దేవుని రాజ్యానికి వెళ్ళాడు. ప్రైజ్ ద లార్డ్. తెలుసు ఆర్ఆర్కే మూర్తి గారు రేడియోలో స్లోగా చాలా పద్ధతిగా వాక్యం చెబుతాడు. ఆయన మెసేజ్ చాలా చక్కగా ఉంటాయి. స్లోగా బ్రాహ్మణ్స్ కుటుంబంలో పుట్టి ఎందుకు బైబిల్ చదివాడు తెలుసా? బైబిల్ గ్రంథంలో ఉన్న ఆ యొక్క తప్పుల్ని కనిపెట్టడానికి బైబిల్ చదువుతూ ఉంటే బైబిల్ గ్రంథం ఆయన యొక్క జీవితంలో ఉన్న తప్పుల్ని కనిపెట్టిందండి. ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఘం ఎవరితో తెలుసా? సతీష్ కుమార్ గారిదా? ప్రైజ్ ద లార్డ్. ఆయనది పెద్ద సంఘమే. పాల్ యాంగ్చో గారిది దక్షిణ కొరియా. ప్రపంచంలో పెద్ద సంఘం ఎవరిది అంటే 25 లక్షల మంది. ప్రైజ్ ద లార్డ్. ఎంతమంది ఆయన సంఘానికి? యోదో గాస్పల్ చర్చి, వాళ్ళ చర్చి పేరు. పాల్ యాంగ్చో గారు ఎంత శక్తివంతమైన ప్రసంగికుడు తెలుసా? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఘం ఎవరిదంటే అయిందే. ఆయన ఎలాగ రక్షణ పొందాడో తెలుసా? ఆయనకు ఘోరమైన వ్యాధిలో మరణ పడకలో ఉంటే, ఏదో వ్యాధి గుర్తులేదు, ఒక చిన్న పిల్ల క్షయవ్యాధితో ఉంటే ఆ మరణ పడకలో ఉన్నప్పుడు ఒక చిన్న పిల్ల ఒక యోహాను సువార్తను తీసుకెళ్ళి ఆయన చేతికి ఇచ్చిందండి. ఆయన చదువుతూ ఉన్నప్పుడు దేవుడు ఆయన తాకి ఆ యొక్క యోహాను సువార్తలో ఉన్న మాటలను బట్టి దేవుడు ఆయన స్వస్థపరిచాడు.
ఆ రోజుని దేవుని కొరకు సమర్పించుకొని ఈరోజు ప్రపంచంలో గొప్ప చర్చి ఎవరిది అంటే పాల్ యాంగ్చో గారిది. ప్రైజ్ ద లార్డ్. ఆయన లేరు, ఇప్పుడు చనిపోయాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యానికి నువ్వు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు? సమయం అయిపోతే నేను త్వరగా వెళ్తున్నా. నాలుగో లెటర్ ఏంటిది? స అంటే సహవాసం. సహవాసం చాలా ప్రాముఖ్యమైందండి. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 42వ వచనం చదవండి. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈరోజు మనకి సహవాసం చాలా ప్రాముఖ్యమండి. నువ్వు ఇండిపెండెంట్గా వ్యక్తిగతంగా నువ్వు ఏది చేయలేవు. ఈ సహవాసాన్ని దేవుడే కోరుకున్నాడు. ఆయన ఈ రీతిగా సంఘముగా మనము గ్యాదర్ అవ్వాలని, సంఘముగా కలిసి ప్రార్థన చేయాలని, ఇది దేవుని యొక్క ఆలోచన. వ్యక్తిగతంగా ఇళ్లలో కూర్చోవాలని, ఇళ్ళ దగ్గరే ఉండి టీవీల దగ్గర ఈరోజు అంతా కూడా ఆ కరోనా కాలంలో ఏమి జరిగిందో కానీ ఆ టీవీలో చెప్పిన బోధలకి అతుక్కుపోయి నిజంగా ఎలాగా అంత డిజిటల్ సువార్త అయిపోయిందండి. టీవీల దగ్గర గడిపేస్తున్నారు తెలుసా. మన సంఘంలో చాలా నయ్యం, కానీ కొన్ని ప్రాంతాలకు వెళ్తే టీవీల దగ్గర వాళ్ళు గడిపేస్తున్నారండి. టీవీల దగ్గర టీవీలో చేసే ప్రార్థన బట్టి వాళ్ళు టీవీలో వెంటనే ఒక స్కానర్ కూడా పెడుతున్నారు తెలివిగా. మీలో ఎవరైనా కానుకుంటే ఆ స్కాన్ చేయండి. ఇంకా మొత్తం ఆదివారం మందిరానికి వెళ్లకుండా ఆ యొక్క టీవీల దగ్గర గడిపేసాం. ఈరోజు మేము అయిపోయింది, ఆరాధన అయిపోయింది, చాలు, హల్లెలూయా. తెలీదా మీకు? తెలీదా? హల్లెలూయా. ఎక్కడున్నారమ్మా? టంగుటూరులో ఉన్నారా? ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. కరోనా దగ్గర నుంచి మొత్తం ఇప్పుడు ఇంతే ఫ్యాషన్ అయిపోయింది. టీవీ దగ్గర కూర్చుని ప్రభు సంస్కారం తీసుకుంటున్నారు తెలుసా. బోధించేవాళ్ళు అలాగే, ఇదిగో మేము ఇస్తున్నాం, మేము ప్రార్థన చేస్తున్నాం, మీరు రొట్టె మీ ద్రాక్షరసం తెచ్చుకొని టీవీ దగ్గర కూర్చోండి, మేము ప్రార్థన చేయగలనే మీరు ఇంట్లో కూర్చొని తీసుకోండి. అంత అయిపోయింది కాబట్టి మీరు మా సభ్యులు కాబట్టి చివరిలో మీరు పంపించాలని కూడా స్కానర్ కూడా వెంటనే ఆ టీవీలో పెడుతున్నారు. హల్లెలూయా. అది నిజమైన సహవాసమా? దేవుడు కోరుకున్న సహవాసం అదా? అది కాదండి. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవముండునని దేవుడు సెలవిచ్చాడు. ఆయన ఆది సంఘములో వారు సహవాసం కలిగి వాళ్ళు ప్రార్థన చేస్తే భూకంపం వచ్చింది తెలుసా. వారు ప్రార్థన చేసి సహవాసంలో ఉంటే ప్రతి వానికి భయం కలిగింది, అద్భుతాలు జరిగినాయి, మరణ పడకల మీద ఉన్న లేపబడ్డారు. సహవాసం కలిగి ప్రార్థన చేస్తే దేవుడు సంఘము ఎదుట పాతాళ లోక ద్వారములు నిలవ నేర జారువని సెలవిచ్చిన దేవుడు ఆయన. అటువంటి సహవాసన ఒకరు జార విడుస్తున్నావేమో. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ నువ్వు సహవాసం నుంచి బయటికి వెళ్తేటట్లుగా అపవాది నిన్ను ప్రేరేపిస్తున్నాడేమో. దేవుడు నిన్ను ఎక్కడ ఉంచితే, ఏ సంఘములో ఉంచితే, ఏ సహవాసంలో ఉంచితే, ఎట్టి పరిస్థితుల్లో ఆ సహవాసంలో నుంచి నువ్వు బయటికి రావటానికి ఎన్ని శ్రమలైనా బయటికి రావాక సహవాసంలో దేవుని చిత్తం. నువ్వు ఉపవాసంలో ప్రార్థనలో ఉన్నప్పుడు నువ్వు సహవాసంలో అది చాలా ఉన్నతమైనది. ఈరోజు చాలా మంది సహవాసం తప్పిపోతున్నారండి. దాని ద్వారా చాలా సమస్యలు. యేసు ప్రభువు ఏమిటి తెలుసా, మీలో 2 కానీ 3 కానీ నా నామంలో దేని బట్టి ప్రార్థన చేస్తే వారి మధ్యలో నేను ఉంటా. ఒక్కడే ఎందుకు చెప్పలేదు? మీరు ఒక్కడే ప్రార్థన చేసుకుని ఎక్కడైనా చెప్పాడు యేసయ్య? లేదండి. ఆయన ఎక్కడికి పంపించాడు? ఎంతమంది పంపించాడు? 2 పంపించాడు. ఆయన ప్రార్థించమన్నా 2 కలిసి ప్రార్థన చేయండి, 2 కలిసి 3 కలిసి వేడుకోనండి. మీరు ఏది బంధిస్తే నేను పరలోకంలో దాన్ని బంధిస్తాను. అక్కడ ఏం కనపడుతుంది మనకి? ఒక ఫెలోషిప్ కనపడుతుంది, ఒక సహవాసం కనపడుతుంది, ఒక ఆధ్యాత్మికమైన ఒక బంధాన్ని దేవుడు కనుమరుగిస్తుంటే ఈ అంచె దినాల్లో దుష్టుడు ఏం చేస్తున్నాడంటే సహవాసంలో లేకుండా దూరం చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. నీ ప్రార్థన చేస్తున్నా మంచిదేనమ్మా. దానికంటే ముఖ్యంగా నువ్వు సహవాసం అనేది సరైన సహవాసం నువ్వు ఉన్నావా? ఈరోజు మనం సమాధానం ఎందుకు కొదువో తెలుసా? యోబు అంటున్నాడు. యోబు గ్రంథం 22వ అధ్యాయము 21 చదవండి. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. దేవునితో సహవాసం చేస్తే ఏమైద్దమ్మా? ప్రైజ్ ద లార్డ్. నువ్వు దేవునితో సహవాసం చేయాలండి, అన్యులతో కాదండి. బైబిల్ చాలా మాటలు ఉన్నాయి సహవాసం గురించి. అన్యులతో కాదండి, లోకస్తులతో కాదండి, దుష్టులతో కాదండి,
భక్తిహీనులతో కాదండి. నేను భక్తిలోంచి లాగి వెళ్తా కదా నీ సహవాసం. లోకంలో ఒక సామెత ఉంది, ఒక 6 నెలలతో ఒకడు సహవాసం చేస్తే వాడు వీడవుతాడు, వీడు ఆడవుతాడు కదా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం ఏమవుతున్నాం? మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? నీ కష్టం వచ్చినప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? చెప్పండి, ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? దైవికమైన వ్యక్తుల దగ్గరికి వెళ్తున్నావా? నీ యొక్క జీవితాన్ని, నీ భక్తి జీవితాన్ని పాడు చేసే వాళ్ళతో నువ్వు సహవాసం చేస్తే నువ్వు ఎంత ప్రార్థించినా, నువ్వు ఎంత మొరపెట్టినా నీ భక్తికి ప్రయోజనం ఉండదు, నీ ప్రార్థనలో ఉపయోగం ఉండదు. కాబట్టి నువ్వు ఈరోజు ఒక ప్రార్థన పరుడితో సహవాసం చేస్తే నువ్వు ప్రార్థన పరుడిగా మార్చబడతావు. నువ్వు ఒక భక్తి పరుడితో సహవాసం చేస్తే నువ్వు భక్తి పరుడిగా మార్చబడతావు. నువ్వు ఒకవేళ ఈరోజు పరిశుద్ధులతో సహవాసము చేస్తే నువ్వు పరిశుద్ధురాలిగా, పరిశుద్ధుడిగా మార్చబడతావు. చెప్పలు కొట్ట దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. సౌలు ప్రవక్తలతో సహవాసము చేశాడు కాబట్టి సౌలు ప్రవక్తలతో ఉన్నాడని సామెత పుట్టిందండి. ఈరోజు నువ్వు ఏ గుంపులో ఉన్నావు? ఈరోజు నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు? ఈరోజు నీ యొక్క నడవడిక నువ్వు ఎలాగుంటుంది? ప్రైజ్ ది లార్డ్. సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. అపోస్తలుల బోధ యందు, రొట్టె విరుచుడు యందు, సహవాసంలో ఎడతెగగా ఉన్నారు. ఆ కింద వెంటనే రాయబడింది, అప్పుడు ప్రతి వానికి, చదువున్న మాట, అప్పుడు ప్రతి వానికి భయం కలిగింది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ సహవాసాన్ని కోల్పోవాకండి. దేవుడు మీకు ఇచ్చిన ఆధ్యాత్మికమైన ఆ సహవాసాన్ని కోల్పోవాకండి. పౌలు అంటున్నాడు, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుంది. క్రీస్తు స్వరూపం రావటం అంటే మామూలు విషయం కాదు. ఇదేదో 7 రోజుల ఉపవాస ప్రార్థనలో ఉంటే రాదండి. దేవునితో మనం ఏం చేయాలి? కట్టబడాలి, దేవునితో సహవాసం చేయాలి. మోషే దేవునితో గడిపితే 40 రోజుల తర్వాత మోషే ముఖములో ఎవరు కనపడ్డారో తెలుసా? స్వయాన దేవుడు కనపడ్డాడు. దేవుని యొక్క ముఖము మోషేలో కనపడితే ఆ ముఖాన్ని చూడలేక ప్రజలందరూ కూడా భయపడిపోతూ ఉంటే మోషే అంట ఆ ప్రత్యక్ష గుడారములో నుంచి బయటికి వచ్చిన తర్వాత ముఖం మీద ఒక క్లాత్ వేసుకొని వస్తున్నాడు. ఎందుకు తెలుసా? మోషే దేవునితో గడుపుతూ ఉంటే మోషే ముఖమంతా కూడా ప్రకాశిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవునితో గడిపితే ఆ రీతిగా మార్చబడతామండి. నువ్వు ఈ లోకంలో ఎక్కడ గడిపినా నీ ముఖము మారదు. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని పాదముల దగ్గర గడుపుతావో నీ ముఖము ప్రకాశిస్తుంది, నీ ముఖము సంతోషకరముగా మార్చబడుతుంది. ఈరోజు మనం దేవుని దగ్గర ఉన్న, ఉపవాసం ఉన్న, ప్రార్థన చేసిన, పాట పాడిన మన ముఖములో నిజంగా నవ్వు ఎన్ని రోజులు అయింది? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి అమ్మా, నవ్వండి. ఒకసారి పక్కన చూసి నవ్వండి. ఆ నవ్వే ముఖం ఎవరిది? చెప్పండి. సాతాను గాడిద అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నవ్వే ముఖం సాతాను గాడిది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. సాతాను గాడిద నవ్వే ముఖమా? కాదండి. నవ్వే ముఖం ఎవరిది? దేవుని ముఖం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మోషే ముఖం ఎలాగుంది? యాకోబు తన అన్నయ్యని ఏశావులు ఎవరు కనబడ్డారు? యాకోబు రాత్రంతా దేవుని దగ్గర పెనుగులాడితే ఆ దేవుని ముఖం ఎవరిలో కనపడింది? ఏశావులో కనపడింది. ప్రైజ్ ది లార్డ్. అంతకుముందాక ఎవరు కనపడ్డారు? ఏశావులో దెయ్యం కనపడిందండి. ఈరోజు మన ముఖంలో ఎవరు కనపడాలి ఎదుటి వాళ్ళకి? చెప్పండి, మాట్లాడరా? చెప్పండి. ఒక్కపొద్దున్నారు, మౌన వ్రతమా? ఎవరు కనపడుతున్నారు ఎదుటి వారికి? దేవుడు కనపడాలి. ఎప్పుడు కనపడతాడు దేవుడు? దేవునితో గడిపినప్పుడు. మోషే దేవునితో గడిపినప్పుడు నిర్గమకాండం 34-30 చదవండి తొందరగా, మీకు అర్థం అవ్వాలి కాబట్టి. 34-30 చదవండి. మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించింది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ ముఖ చర్మం ప్రకాశించాలి అంటే చెప్పండి, ఫెయిర్ అండ్ లవ్లీయా? ఏంటిది? ముఖ చర్మము ప్రకాశించాలి అంటే ఏ పౌడర్ వాడుతున్నారు? మీరు ఎక్కడ ఏది డబ్బులన్నీ మీరు ఏది అవసరం లేదు. కానీ దేవుని పాదముల దగ్గర గడిపితే మీ ముఖం ఎలాగుండు తెలుసా? శక్తివంతముగా మార్చబడుతుంది. హల్లెలూయా. మీ ముఖము అనేకులకు దీవెనకరముగా మార్చబడుతుంది. ఈరోజు నువ్వు దేవునితో సహవాసము చేస్తే నువ్వు దేవునికి పోలికలోనికి మార్చబడతావండి. నువ్వు దేవునితో సహవాసము చేస్తే దేవునిలో ఉన్న గుణాలన్నీ కూడా నీలోనికి వస్తాయి. నువ్వు సహవాసము చేయనంతకాలం ఒక్క గుణము కూడా రాదండి.
అది పాట పాడితే రాదు, ప్రార్థన చేస్తే రాదు, మందిరానికి వస్తే రాదు, కానుకిస్తే రాదండి. దేవునితో గడపాలి. దేవునితో వ్యక్తిగతంగా గడిపితే ప్రైజ్ అలాడ దేవునికి సన్నిధి అనుభవిస్తే, దేవునితో వ్యక్తిగత గడుపుతా కన్నీళ్ళు రాలుస్తూ ఉంటే ఆ రోజు జీవితం ఎలాగుంటుందో తెలుసా? ఆ రోజు ముఖం ఎలాగుంటుందో తెలుసా? ఆ రోజు సంతోషంగా ఎలాగుంటామో తెలుసా? ఆ రోజు ఆనందంగా ఎలాగుంటామో తెలుసా? నువ్వు దేవునితో సహవాసము చేయకుండా అక్కడ ఇక్కడ తిరిగి, అక్కడ ఇక్కడ ఆ సమస్యకి ఇటు తిరిగి సాయంత్రానికి ఏమైపోతుంది తెలుసా? ఏమైపోతామండి? అది చివరికి మన మొక్కల్లో చీకటి కనపడతా ఉంటుంది. కాబట్టి అందుకని మనము నాలుగవదిగా అంటే మనం ఏం చేయాలి? సహవాసం చాలా ప్రాముఖ్యం. యేసు ప్రభువు పేతురుని యోహాను వెంట పెట్టుకుని రూపాంతర కొండ మీదకి వెళ్తే, ఆ రూపాంతర కొండ మీద దేవునితో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళ ముఖ రూపములు మార్చబడ్డాయి. వాళ్ళ వస్త్రములు ఏమైపోయినాయి? చదువున్నమాట మార్కు సువార్త 9:2 వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థనలో వాళ్ళు ప్రైజ్ ది లార్డ్. వీళ్ళు దేవునితో గడపడానికి వెళ్ళారండి. పాత నిబంధన గ్రంథంలో కూడా దేవుడు సీనాయి కొండ మీదకి, ఎలీషా కాలంలో కూడా కర్మేలు కొండ మీదకి దేవునితో గడపడానికి కొండ మీదకి వెళ్ళేవాళ్ళు. కొండ మీదకి వెళ్ళినప్పుడు ఏం జరిగేది అంటే, యేసు ప్రభువు పేతురుని యోహాను యాకోబుని వెంట పెట్టుకుని వెళ్ళినప్పుడు అక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు. వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. వాళ్ళ ముఖాలు మార్చబడ్డాయి, వాళ్ళ వస్త్రాలు తెల్లనిగా మార్చబడ్డాయి. ఇది ఎలాగ సాధ్యం? దేవునితో గడిపారు కాబట్టి, దేవుని సన్నిధిని వాళ్ళు అనుభవించారు కాబట్టి వాళ్ళ యొక్క ముఖ రూపములు మార్చబడి వాళ్ళకి ఏలియా, మోషేలు కనపడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మందిరానికి వస్తున్నావు, మంచిదే. నువ్వు వ్యక్తిగతంగా దేవునితో నీ సహవాసం ఉందా? నేను అందుకని ఎన్నోసార్లు నేను ఎంతో మందికి చెప్పాను, నువ్వు దేవునితోనైనా సహవాసము చేయాలి. నువ్వు దేవునికి ఎవరైతే దగ్గరగా ఉన్నారో వారితో నువ్వు సహవాసము చేయాలి. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు దేవునికి దగ్గర గడపడం మనకి సాధ్యం కాదండి. అలాంటి పరిస్థితుల్లో దేవునికి ఎవరైతే దగ్గరగా ఉన్నారో, దేవుని యొక్క వాక్యాన్ని మీకు ఎవరైతే దగ్గరగా బోధిస్తున్నారో, మీకు దేవుని యొక్క విషయాలు ఎవరైతే మీకు తెలియజేస్తున్నారో వారితోనైనా మీరు దగ్గరగా ఉండడానికి ప్రయత్నము చేయండి. అర్థమైందని చెప్పిన మాట. ఒకటి, దేవునితోనైనా దగ్గరగా ఉండండి. కుదరకపోతే దేవునికి ఎవరైతే దగ్గరగా ఉంటారో వారితోనైనా దగ్గరగా ఉండండి. కానీ ఈ రెండిటి కాకుండా ఎవడైతే సాతాను దగ్గరగా ఉన్న వాడంటే తిరిగితే ఏమవుతాం? చెప్పండి అమ్మా. ప్రైజ్ ది లార్డ్. సామెతల గ్రంథం 13:20 జ్ఞానులు సహవాసము చేసిన వాడు జ్ఞానము గలవాడగుతాడండి. ప్రైజ్ ది లార్డ్. అజ్ఞానులతో సహవాసము చేసిన వాడు, ఇప్పుడు మీరు చెప్పాలి ఆన్సర్. భక్తిహీనులతో సహవాసం చేసిన వాడు, దేవునితో సహవాసం చేసిన వాడు దేవుడవుతాడు. దేవుడవుతాడంటే వేరేగా అనుకోవాకండి. పౌలు అన్నమాట అదే. క్రీస్తు స్వరూపం అంటే అర్థమైంది, దేవుని పోలికగా మార్చబడతారు. దుష్టులతో సహవాసము చేస్తే చెప్పండి అమ్మా, అయిపోయింది. ఇంకా రేపటితో కదా, రేపు రాత్రి ఇప్పుడు మాట్లాడండి. ప్రైజ్ ది లార్డ్. భక్తిహీనులతో సహవాసము చేసిన వాడు భక్తిహీనులు అవుతారు. నీతిమంతులతో సహవాసము చేసిన వాడు నీతిమంతుడు అవుతాడు. ప్రార్థనా పరులతో సహవాసము చేసిన వాడు ప్రార్థనా పరుడు అవుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మతో సహవాసము చేసిన వ్యక్తి దేవుని ఆత్మానుసారముగా నడిపించబడతాడు. కాబట్టి ఈరోజు మీరు ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నా సహవాసము లేకపోతే ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు కూడా వ్యక్తిగతముగా మనం ఏ భక్తి చేయడానికి ప్రయత్నం చేయకూడదండి. సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. ఉపవాసంలో కొన్నిసార్లు దేవుడు మాట్లాడతాడు, దెయ్యం కూడా మాట్లాడిద్ది అండి. అది తర్వాత విషయం, సమయం. చివరిగా ఉపవాసంలో ఉన్న చివరి లెటర్ ఏంటిది? అనగా ముక్తిని చేరాలి. ముక్తిని చేరటం అంటే మన ప్రార్థన, మన భక్తి దేవుని రాజ్యానికి వెళ్ళాలి. యోనాయి గారు ఒక మాట చెప్పారు కదా, కీర్తనల గ్రంథము 35:13 చదవండి.
కీర్తనలు 35వ కీర్తన 13 వచనం. చదవమ్మా. ప్రైజ్ అల్లాహ్. భక్తుడు ఇక్కడ అంటున్నాడు, అయ్యా నేను ఉపవాసం ఉన్నాను, నేను గోనిపట్ట కట్టుకున్నాను, నేను అన్నీ చేశాను అయ్యా, నేను ఎంతగానో ప్రార్థించాను, కానీ ప్రార్థన ఏమవుతుంట మళ్ళా ప్రైజ్ అల్లాహ్ రిటర్న్ అవుతుంది. అంటే వెళ్తాంలా దేవుని దగ్గరికి. కొన్నిసార్లు మన ప్రార్థన అలాగే ఉంటాయండి. మనం ఎంత ప్రార్థించిన అనుకుంటే ప్రార్థన ఏమవుతాయి అంటే మళ్ళా రిటర్న్ అవుతాయి. కారణం ఏమేంటి? ఇక్కడ అడుగుతున్నాడు, మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడే కదా మనకి ప్రతిఫలం దొరికేది. కొర్నేలుతో దేవుడు అంటున్నాడు, కొర్నేలి 10వ అధ్యాయం 4వ అపోస్తల కార్యములో, నీ ధర్మ కార్యములు అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధిని జ్ఞాపకార్థముగా చేరినవి. చెప్పలు కూడా దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడాలి. అనే లెటర్కి అర్థం తెలుసు, ముక్తిని చేరాలి. మీ ధర్మ కార్యాలు, మీ ప్రార్థనలు, మీరు చేసే పరిచర్య కానీ అది ఏదైనా, దేవుని నామములో మీరు చేసేది ఏదైనా అది దేవుని రాజ్యానికి చేర్చబడినప్పుడే దానికి ప్రతిఫలం ఉంటుంది. కానీ మన ప్రార్థన ఈ మిద్దె కూడా దాటలేదు అనుకోండి. హల్లెలూయా. దావీదు ప్రార్థన, దేవుని దగ్గరికి వెళ్ళాల, తన బిడ్డ నిమిత్తం ప్రార్థన చేశాడు, వెళ్ళాల. అది మధ్యలో ఆగిపోయింది కాబట్టి ఆ బిడ్డ చనిపోయాడు. సౌలు తను చేసిన మొదటి సమూయేలు గ్రంథము 28వ వచనంలో తాను దేవునికి విరోధంగా జీవిస్తా, తాను దేవుణ్ణి తిరస్కరించి ఇంకా తాను తన కుటుంబం అంతా కూడా నాశనమైన పరిస్థితుల్లో చదువున్నమాట, యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారా ఏమీ సెలవిట్లేదండి. ఎంత బాధ ఉంది తెలుసమ్మా. 7 రోజులు ఉపవాసం ఉన్నారు, లేకపోతే ప్రార్థన చేస్తున్నారు, దేవుడు ఒక్క మాట కూడా చెప్పకపోతే ఎలా ఉంది తెలుసా? ప్రైజ్ ది లార్డ్. సౌలు కూడా అలాగే బాధ దేవుని దగ్గర అంతకుముందు చెప్పాడు. సమూయేలు ఉన్న కాలంలో సమూయేలు ప్రతి మాట కూడా ఇందాక చెప్పిన మాట అదే. ఈ పాత నిబంధన గ్రంథం రాజులు ఎవరో కూడా దేవునితో గడపడానికి అంత గడసలేవు. వాళ్ళు ప్రవక్తల్ని వాళ్ళని అంటుపెట్టుకుని ఉండేవాళ్ళు. సమూయేలు ఉన్నంత కాలం సౌలుకి దేవునికి వాక్య ప్రత్యక్షత బాగా ఉండేది. సౌలుకి దావీదుకి. సమూయేలు చనిపోయిన తర్వాత సౌలు గారు వీక్ అయిపోయాడు, దేవునికి వాక్యాన్ని ప్రకటించే వాళ్ళు లేరు. కాబట్టి ఇప్పుడు సౌలు తను చేసిన ఆ లోపాలను సరిచేసుకోకుండా దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. దేవుడు కళ ద్వారా కానీ దర్శనము ద్వారా కానీ ఎవరి ద్వారా ఏది మాట్లాడటంలా అది ఎంత బాధో తెలుసా? ఒక భక్తుడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఏ మాట కూడా చెప్పకపోతే ఆ ప్రార్థన అది ఎంత వేదనగా ఉంటుందో తెలుసా? దేవుడు ఏది చెప్పనప్పుడు కష్టకాలంలో అది ఎంత బాధగా ఉంటుందో తెలుస్తుందో తెలుసా? సౌలు బాధపడ్డాడు, కానీ సౌలు అనుకోలేదు తెలుసు, ఎందుకు దేవుడు నాతో మాట్లాడటం లేదు, ఎందుకు దేవుడు నాతో ఎందుకు ఒక కళ, ఒక దర్శనము కానీ, ఒక అభిషేకము కానీ, ఒక ప్రవచనము కానీ ఏది ఎందుకు ఆగిపోయింది అని కూర్చొని దేవుని దగ్గర పశ్చాత్తాపడకుండా సౌలు గారు ఏం చేశారు తెలుసా? పిలవంటారు సోదిగాలని అని చెప్పి సోదిగాల్ని, కర్ణపిశాచుల్ని, చేతబడి చేసేవాళ్ళని, చిల్లంగి తనము చేసేవాళ్ళని పిలిచి ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా నా గురించి వేడుకోనండి, చనిపోయిన దెయ్యాలని వేడుకోనండి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతిమలాడుతున్నాడండి. చూడండి ఎంత దారుణమో. దేవుడు మాట్లాడలేదని దేవుని దగ్గర కనిపెట్టకుండా ఒక్క మాటతో భక్తులు ఎంతమంది పాట పాడారు కదా, ఒక్క మాట చాలయ్య అని అలాగ అడగకుండా కర్ణపిశాచులు, సోదిగాళ్ళు వాళ్ళు ఏం చెబుతారండి? అక్కడ జరిగిన కార్యం ఏంటంటే సౌలు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన దేవుడు తెలివిగా వాళ్ళ ద్వారా కూడా దేవుడే మాట్లాడాడు తెలుసా? అయ్యా సౌలు, నువ్వు చేసినంత కూడా నాకు తెలిసింది కాబట్టి రేపు నువ్వు నీ కుటుంబం అంతా కూడా నా దగ్గరికి వస్తారు, నువ్వు యుద్ధంలో చనిపోతావు అని దేవుడు కూడా వాళ్ళతో మాట్లాడాడు. దేవుడు కొన్నిసార్లు దురాత్మలు కూడా వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు దురాత్మలు వాడుకొని సౌలు చేతులు జరిగేది కూడా బయలుపరిచాడు.
బైబిల్ గ్రంథం చాలా చోట్ల దేవుడు దురాత్మను వాడుకున్నాడు అండి, అది వేరే విషయం. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, మన ప్రార్థన ముక్తిని చేరాలి, మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి. నీ ప్రార్థన దేవుని సన్నిధికి ఎప్పుడైతే చేర్చబడిందో ఆకాశము నుంచి నీకు దీవెన ఆశీర్వాదము దేవుని దగ్గర నుంచి మనకి లభిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళనంత కాలము అది ఇక్కడిక్కడే తిరుగుతూ ఉండేదని మన ప్రార్థన. అది ప్రకటన గ్రంథం 8:5 మన ప్రార్థనలు ఎలా ఉంటాయి అంట? ప్రకటన గ్రంథం 8:5 ఆ దూత బలిపీఠము పైన నిప్పులతో భూమి మీద పడవేయగా ఏం చదివాము? ధూపద్రవ్యములతో 8:5 ఎన్నోది అది? 4వ ఏమైందంట? పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుంచి పైకి లేచి దేవుని సన్నిధికి చేరింది. ఏంటిదండి? మన ప్రార్థన ఎలాగెళ్తుందంట? ధూప నైవేద్యముగా. నీ కుటుంబంలో ధూపం వేస్తున్నావా నీ బిడ్డల గురించి? ప్రైజ్ ది లార్డ్. ఆ ధూపం ఏం చేస్తుందంటే మన కుటుంబాలని కాపాడుతుందండి. అన్యులు వాళ్ళ కుటుంబాల్లో తెలుసు అనమాట, ఈ సాంబ్రాన్ని ధూపం వేస్తూ ఉంటారు. ఎందుకు తెలుసు? ఏదైనా ఉంటే బయటికి పోతాయి అని. మనం అలాంటి ధూపాలు కాదండి, ప్రార్థన ధూపం మన కుటుంబంలో వేయబడితే ఏం జరిగిద్దంట? మన కుటుంబాలు కట్టబడతాయి, మన కుటుంబంలో ఎటువంటి శత్రుకార్యాలు పనిచేయవు. మన కుటుంబంలో ప్రార్థించే వ్యక్తుల యొక్క ధూపము మీ కుటుంబంలో వేయబడుతుందా? ఈరోజు నేను ఇలా సేవకుని అవ్వడానికి మా కుటుంబం, మా తల్లి గారు ఆ వేకుజామున ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. మీ కుటుంబాల్లో కూడా మీ బిడ్డల నిమిత్తము మొదటి జామున మీరు ధూపం వేయాలి. మీ వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో మీరు ధూపం వేస్తూ ఉంటే మీ కుటుంబాలకి, మీ బిడ్డలకు అది దీవెనకరముగా, అది క్షేమకరముగా, అది రక్షణ ప్రాకారముగా దేవుడు మారుస్తాడు ఆయన. ఎంతమంది ధూపం వేస్తున్నారు? సాంబ్రాణితో కాదండి, ప్రార్థనతో. ప్రైజ్ ది లార్డ్. మీ ధూపమే మీ కుటుంబాలకి దీవెనకరంగా మార్చబడి దేవునికి సన్నిధికి చేర్చబడుతుంది. కాబట్టి ఈ మాటలు దేవుడు దీవించునుగాక. సమయం అయిపోయింది కాబట్టి ప్రియ దేవుని సంఘం, ఉపవాసం అనే ఇప్పుడు అర్థమైంది ఉపవాసం అంటే ఏమిటో. నా ప్రయాస అంతా ఏంటంటే, ఉపవాసం అంటే అన్నం అనుకోవడం కాదు. ఉపవాసం అన్న ప్రార్థన అన్న తగ్గించుకొని, పరీక్షించుకొని, వాక్యాన్ని ధ్యానించి, సహవాసంలో ఉండి మన ప్రార్థన ముక్తికి చేరితే దేవుడు ఖచ్చితంగా ఆ ప్రార్థనకి జవాబునిచ్చి మన జీవితాల్ని బలపరుస్తాడు ఆయన. మనం ఎప్పుడైనా, ఇప్పుడే కాదు, రానున్న దినాలలోనైనా ఈ రీతిగా మనం చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు అనుకున్నట్లుగా మనం రీచ్ అవ్వగలం. మన జీవితాలు బలప్రదముగా నడిపించబడును గాక. తలవంచలు ప్రార్థన చేసుకుందాం. ఈరోజు కూడా దేవుడి ఆటంకం లేకుండా జరిగించి దేవునికి మందిరంలో గడపడానికి దేవుడు చూపిన కృపను బట్టి, ఉపవాసంలో ఉన్న శక్తిని బట్టి ఏ రీతిగా ప్రార్థించాలో, ఏ రీతిగా మొరపెట్టాలో దేవుడు మనతో మాట్లాడి వింటుండగా. కాబట్టి ఈరోజు వాక్యమును ధ్యానించాలి. సహవాసం చాలా ప్రాముఖ్యమైంది. ముక్తిని చేరాలి. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. రేపు జరుగుతున్న కమ్యూనియన్ సర్వీస్ని బట్టి, అలాగే రేపు రాత్రి చివరి ప్రార్థన కూడిక దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించినట్లుగా అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. ఈ రాత్రి 6వ దినమును కూడా మీ మందిరంలో గడపటానికి, మీ వాక్యమును వినటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. బలపరచండి. విన్న మాటలు ఎక్కడనైనా వ్యర్థం అవ్వకుండా మేము వినుమారు మాత్రముగానే ఉంటున్నామయ్యా. వినువారు మాత్రముగానే ఉంటే ప్రయోజనం లేదు ప్రభువా. విన్నవారు గైకొంటే అది దీవెన ప్రభువా. విన్నవారమున అయినా ఆ మాటలు వింటే మాకు ఆశీర్వాదము కనుక దేవా, ఉపవాసంలో ఉన్న 5 లెటర్స్ గురించి మీరు మాతో మాట్లాడారు. ఈరోజు ఎవరైతే ప్రార్థన అడిగారో, అన్నమ్మ గారి చెల్లెల్ని బట్టి, విజయమ్మ గారిని బట్టి, రాణి గారికి ఉన్న జ్వరమును బట్టి స్వస్థపరచండి. యేసు నామములో
అయ్యా బలపరచమని ప్రార్థన చేయించున్నాను. రేపు జరుగుతున్న కమ్యూనిటీ సర్వీస్ రేపు రాత్రి అయ్యా 7 దినం ముగింపు ప్రార్థన ఆశీర్వాదకరంగా మీ దీవెనతో నింపి నాయన, ఏ ప్రయాసతో ప్రభువా బిడ్డలు నాయన వాళ్ళు సమర్పించుకొని మీ సన్నిధానములో ప్రభువా ఎంతగానో గడుపుచుండగా, మీ సేవకునిగా వారి నిమిత్తం ప్రార్థిస్తుండగా యేసు నామములో ప్రభువా వారి యత్నములన్నీ వారి సమస్యలన్నీ పరిష్కారము దొరికినట్లుగా ఈ కార్యము జరిగించండి ప్రభువా. ఈ శక్తితో నింపి బిడ్డలతో మీరు కొనసాగించి కలల ద్వారా, దర్శనముల ద్వారా, స్వప్నముల ద్వారా మీరు మాట్లాడి ధైర్యపరచమని, ఈ రాత్రికాల దీవెనలు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియనాశము కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. 2 ప్రకటనలు రేపు రాత్రి చివరి